ఏంటి నీ హీరో గారు ఇప్పుడైనా నీ వెంట పడుతున్నాడా లేదా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నమ్మి నేను చనిపోతానని అనుకుని ఒక కుక్క పిల్లలా నా చుట్టూ తిరుగుతున్నాడు. నేను నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, ఏం చెప్పినా చేస్తాడు. ఇదంతా నీ పుణ్యమే. ఏంటి నా పాటికి నేను వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? శివ, యాక్చువల్లీ అయ్యో ప్రియా, ఎందుకలా చెప్పావు? ఎందుకలా చెప్పావు? నన్ను చూస్తుంటే నీ కుక్క పిల్లలా కనిపిస్తున్నానా? ఇంత మోసం చేస్తావా? మాట్లాడకు, మాట్లాడకు. రే ఆగరా. ఏరా, నీకెంత ధైర్యం ఉంటే ఇంతమంది ముందు నా మనవరాల్ని చెయ్యెత్తి కొడతావు? ప్రియా, ప్రియా, అమ్మా, ఏంటమ్మా, ఏంటమ్మా? రే, ఇక్కడున్న వాళ్ళందరినీ నా సొంత బిడ్డలు అనుకున్నాన్రా. నిన్ను కూడా అలాగే అనుకున్నాన్రా. ఎప్పుడు నా మనవరాల్ని నువ్వు చెయ్యెత్తి కొట్టావో ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. వెళ్ళరా బయటికి, వెళ్ళరా. వద్దు బామ్మ, తప్పు అతని మీద లేదు, నాదే తప్పు. నేను అతన్ని ప్రేమించాను చూడు, అదే నేను చేసిన తప్పు. అతనితో మాట్లాడాలి, ప్రతి క్షణం గడపాలని ఆలోచించానే, అదే నేను చేసిన తప్పు. అతను ఇష్టపడ్డట్టుండాలి, అతనితో నా జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నానే, అది కూడా నేను చేసిన తప్పే బామ్మ. ఇన్ని తప్పులు నేను చేస్తే నువ్వు అతన్ని బయటికి వెళ్ళమంటున్నావు చూడు, అది ఇంకా పెద్ద తప్పు బామ్మ. అతన్ని ఇక్కడే ఉండనివ్వు బామ్మ, వెళ్ళొద్దని చెప్పు ప్లీజ్ బామ్మ.